ఇప్పుడు ఆవిడ మీ ఇంటి బయట ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు, మంచాలు తీసుకొచ్చి అక్కడే వేసుకుని ఉన్నారు, మందులు కూడా అక్కడే పెట్టుకుని ఉన్నారు. ఆవిడ ఇందాక మేము మాట్లాడించబోతే ఆవిడ చాలా నీరసంగా కనపడుతూ ఉన్నారు దువ్వాడ వాణి, పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉన్నారు, మీరేమో లోపల ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎట్లా దీన్ని అంటే ఒక కొలికి అంటే పెద్దవాళ్ళు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏం కాదు. నేను చెప్పిందంతా విని మళ్ళీ మీరు మొదటికి వస్తే నేను ఏం చెప్తాను? అలా కాదు సార్, అంటే దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, నేను అనేది అది. సొల్యూషన్ అదే సార్, డివర్సే సొల్యూషన్. పిల్లల్ని నేను చూసుకుంటాను, డివర్సే సొల్యూషన్. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. చెప్పాను కదా క్లియర్గా, ఇంకేముంది సార్ దీనికి? మీరు బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఆవిడ బయటే ఉన్నారు కదా. ఉండని, వస్తున్నాను కదా, ఆమె పని ఆమె చేస్తారు, నా పని నేను చేసుకుంటుంటాను. ఉండని, ఎవరైనా చంపాలనుకుంటే చంపుతారు, కొట్టాలనుకుంటే కొడతారు నన్ను. చుట్టూ ఆమె మనుషులే ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళందరూ ఉన్నారు, పోలీసులు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు, నాకెవరూ లేరు. మాది అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ మద్దతు ఆమెకు ఉంది, ఏదైనా చేస్తారు, చేయని తెగించే ఉన్నాను సార్. సార్ మీరు ఇంతవరకు మీరు మీ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితుల గురించి మాట్లాడారు, కానీ మాధురి ఆవిడ పరిస్థితి, ఆవిడ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ సెంట్రిక్గా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది, ఆవిడని విపరీతంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది, బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆవిడ దానికి కంటతడి పెడుతూ ఆవిడ మాట్లాడారు, రోధించారు లైవ్లో. ఏంటి దానికి ఎవరు న్యాయం చేయాలి అసలు ఆ పరిస్థితికి? మా కుటుంబం వల్లే ఆమెకి అన్యాయం జరిగింది సార్. అది దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు సార్ ఈరోజు. కానీ ఆమెకు అన్యాయం జరిగిందని నేను ఒప్పుకుంటాను సార్. చాలా అన్యాయం జరిగింది. సాటి మహిళకు అన్యాయం చేయడానికి తలపెట్టిన దువ్వాడ వాణి చరిత్రహీనరాలుగా మిగిలిపోదు. ఇది నిజం, అది నిజమే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆమెను బలిపరుస్తూ చేశారు. ఒకసారి ఆవిడ మాట్లాడారు.